హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే సేమియా ఉప్మా తయారు చేయబోతున్నా. నేను ఎలా చేద్దామో చూసేద్దాం. నేను ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నా. నీళ్ళు మరగబెడుతున్నా. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు సేమియా వేసుకోవాలి. వేసుకొని ఉడకబెట్టుకోవాలి. సేమియా ఉడకబెట్టుకుంటున్నా. సేమియా ఇలా మసలేటప్పుడు ఉడకబెట్టుకోవాలి. సేమియా వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత వంపేసుకొని చల్లటి నీళ్ళు పోసుకోవాలి. దాని మీద వేసుకొని ఇంకా మామూలుగా సేమియా చేసుకోవాలి. బాగుంటుంది. ఇట్లా ఒకసారి చేసి చూసుకోండి. మీరు వేయించి చేసింది కూడా బాగుంటుంది, ఇట్లా చేసింది కూడా బాగుంటుంది. చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో అని చేస్తున్నాను. నేను ఇట్లా ఉప్మా ఎప్పుడు చేయలేదు, కాకపోతే పులిహోర చేసిన. ఇట్లా సేమియా పులిహోర నిమ్మకాయ విండేసి. ఇగో సేమియా ఉప్మాలోకి పచ్చిమిర్చి, కొన్ని ఒక క్యారెట్, ఒక ఆలు, ఆనియన్, కరివేపాకు అట్లనే వేయలేదు, సన్నం కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా అట్లనే తింటాం మంచిగా, పడేయకుండా. కరివేపాకు కడుపులో ఏమైనా నుల్లి పురుగులు అవి ఉన్నా కూడా పోతుంది. కరివేపాకు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది. ఎప్పుడైనా ఇట్లా సన్నం కట్ చేసి వేసుకుంటా. ఉప్మాలో అయినా, సేమియా అయినా, అటుకులు ఏ టిఫిన్ చేసినా కట్ చేసి వేసుకుంటా సన్నం. ఇంకా అట్లనే తినేస్తాం, ఏరేయడానికి ఛాన్స్ ఉండదు, సన్నం ఉంటుంది కాబట్టి. ఇక సేమియా అయితే ఉడికిపోయింది. 2 నిమిషాలలో ఉడికింది. నీళ్ళలో వేసిన అంతే, 2 మినిట్స్లో ఉడికిపోయింది. ఇది వంపేసుకుందాం. వాటర్ అని వంపేసి ఇదిగో ఇలా కొంచెం చల్లటి నీళ్ళు పోసేసుకుంటే మెత్తగా కాదు. ఇట్లా చల్లటి నీళ్ళు పోసేసుకోవాలి, మెత్తగా కాదు ఇంకా. ఇప్పుడు ఈ సేమియాని మనము పులిహోర ఎలా పోపు చేసుకుంటాం అలా పులిహోరలా కూడా చేసుకొని నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసా ఒకసారి పులిహోర, బాగుంటుంది. ఇట్లా చల్లటి నీళ్ళు పోసేసుకోవాలి. గిన్నె మాడిపోయింది. ఇందులో ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేయించుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పప్పులు, పల్లీలు అన్నీ వేగిపోయినవి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక క్యారెట్, పాలు, ఉల్లిగడ్డ కొద్దిగా కొంచెం మగ్గినాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువసేపు ఉంటే ఉడకాలి కదా, కొంచెం టైం పడుతుంది కదా ఈ ఆలు క్యారెట్ ఉడకడానికి. ఇంకంతలోపు ఉల్లిపాయ వేస్తే మాడిపోతుంది. ఇది కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇదిగో చూడండి, సేమియా ఎంత పొడి అయిపోయిందో. చల్లటి నీళ్ళు పోసుకోవాలి ఎంబడే. చల్లటి నీళ్ళు పోసుకుంటే పోసుకోకుంటే ముద్దలాగా అవుతుంది.
చల్లటి నీళ్ళు పోసుకోబట్టి పొడి పొడి. ఇప్పుడు ఇది పులిహోర లాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసి నిమ్మకాయ వెండి పులిహోర లాగా కూడా చేసుకోవచ్చు. నేను ఒకసారి చేసిన చాలా బాగుంది. ఇప్పుడు క్యారెట్, ఆలుగడ్డ వేసి నేను ఉప్మాలాగా చేస్తున్నా. ఉల్లిపాయ తినేసి పులిహోర అయితే అది వేసుకోము కదా. ఉల్లిపాయ కొంచెం వేగనియాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, ఆలుగడ్డ మంచిగా ఉడికిపోయింది ఆయిల్లో. ఇప్పుడు సేమియా వేసేసుకుందాం. సేమియా వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగో ఇలా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడి అయిందో. ఎక్కువ ఉడకనియద్దు. నీళ్ళు వాటర్ మసలేటప్పుడు వేసుకోవాలి. 2 మినిట్స్ కూడా పట్టదు ఉడకడానికి. ఎంబడే వంపేసేయాలి. కొద్దిగా కొంచెం ఉడకంగానే వంపేసి అందులో చల్లటి నీళ్ళు పోసేయాలి పైనుండి. ఇంకా మంచిగా పొడి పొడి అవుతుంది. ఇప్పుడు ఇందులో పులిహోరలాగా అనుకోవాలంటే నిమ్మకాయ పిండుకుంటే పులిహోర అయిపోతుంది. నేను ఒకసారి చేసి చూపిస్తాను పులిహోర కూడా, సేమియా పులిహోర. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఉప్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. పోయి ఆపేసుకుందాం. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఎంత సూపర్గా ఉందో చూడండి, కలర్ఫుల్గా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే కొన్ని కూరగాయలు తెచ్చుకున్నా. ఫ్రెష్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నా. కొన్నే తెచ్చుకున్నా. ఏం కూరగాయలు తెచ్చుకున్నామో చూద్దాము. కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఫ్రెష్ మార్కెట్లో చాలా బాగుంటాయి, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇది పెద్ద కట్ట 20 రూపీస్కి ఇచ్చారు కొత్తిమీర. ఇది మెంతి కూర, ఇది కూడా పెద్ద కట్ట. ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్గా ఉంది. ఆకుకూరలు చాలా బాగుంటాయి ఫ్రెష్ మార్కెట్లో. మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెష్ మార్కెట్. కూరగాయల మార్కెట్ మాకు ఇప్పుడు కాదు, శనివారం రోజు ఉంటుంది. ఇంకా శనివారం రోజు వరకు ఏం కూరగాయలు లేవని ఈరోజు కూరగాయలు తెచ్చుకున్నా నేను కొన్ని. ఇది మెంతి కూర. ఇంకా పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇవి కారం ఉంటాయి, చాలా చాలా కారం ఉంటాయి. 1/2 కేజీకి పచ్చిమిర్చి తీసుకొచ్చుకున్నాను. ఇంకేం తెచ్చుకున్నా అంటే బీరకాయ. చూడండి బీరకాయ అంటే నాకు చాలా ఇష్టము. కూర కొంచెమే అవుతుంది వండితే కానీ నాకు చాలా ఇష్టం, అందుకని బీరకాయ తెచ్చుకున్నా. మా వారికి ఇష్టం ఉండదు బీరకాయ. ఇగో వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ వంకాయలు చాలా టేస్టీ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇది ఈ వంకాయలు, ఇవి గీతలు ఉంటాయి కదా వంకాయలు, చాలా చాలా బాగుంటాయి ఈ వంకాయలు టేస్ట్. మీరు ఒకసారి ఈ వంకాయలు చారలు ఉంటాయి చూడండి, ఈ చారలు ఉండే వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి తెచ్చుకొని వండుకొని చూడండి. నాకు ఈ వంకాయలు అయితేనే కొంచెం టేస్టీ అవుతుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఆ వంకాయల కంటే ఈ వంకాయలు బాగుంటాయి. ఇవి 1/2 కేజీ తెచ్చుకున్నాను. ఇంకా క్యారెట్లు ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి క్యారెట్లు. ఇంకేం తెచ్చుకున్నా అంటే ఆలుగడ్డ.
ఎక్కువ మా ఇంట్లో నేను తక్కువ కూరగాయలు తేవడము, ఇంట్లో వాళ్ళే తెచ్చుకుంటారు, మా అబ్బాయే తీసుకొస్తాడు. ఇంకేంటంటే టమాటాలు కూడా తెచ్చుకున్నాం. టమాటాలు చాలా కాస్ట్ అయినాయి, రేట్ ఎక్కువైనాయి. టమాటాలు 45 రూపీస్కి కేజీ ఇచ్చారు ఇవాళ. టమాటాలు మంచిగా ఉన్నాయి కాకపోతే, కానీ 20 రూపీస్కి అట్లా ఉండేది కదా. ఎందుకో మరి ఇప్పుడు వర్షాలు పడుట్లనో ఏందో మరి రేట్ ఎక్కువైపోయినాయి. టమాటాలు 45 రూపీస్కి ఇచ్చారు కేజీ. క్యారెట్లు పావు కేజీ తెచ్చుకున్నాం. మేము ఎప్పుడు హాఫ్ కేజీ తెచ్చుకుంటాం, కానీ క్యారెట్ మంచిగా ఉన్నాయి అనేసి కొన్నే తీసుకొచ్చాను నేను. మళ్ళీ తెచ్చుకుంటాంలే, సాటర్డే రోజు మార్కెట్ కదా, మార్కెట్లో తెచ్చుకుందాంలే అని. ప్రస్తుతానికి 2 డేస్కే కదా, అందుకనే పావు కేజీ తీసుకొచ్చుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూస్తూనే ఉండండి కంటిన్యూగా. పచ్చిమిర్చి అయితే ఇట్లా తొడిమెలు తీసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఖరాబ్ కావు పచ్చిమిర్చి. ఎప్పటికైనా తేగానే ఇట్లా తొడిమెలు తీసి పెట్టేసుకోవాలి. తొడిమెలు తీసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా. ఫ్రెష్ పచ్చిమిర్చి కదా, ఇట్లా తొడిమెలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 డేస్ అయినా సరే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. కవర్లో పెట్టుకోవాలి. కొత్తిమీర అయినా సరే మంచిగా ఇట్లా ఉంచుకొని పెట్టుకొని కవర్లో ఇట్లనే ఉంచితే ఖరాబ్ అవుతుంది. ఈ కాడలు దగ్గర అంతా నల్ల నల్లగా అయ్యి మురిగిపోయినట్టు అవుతుంది. అందుకనే ఇట్లనే పెట్టొద్దు. కొత్తిమీర అయినా ఏ ఆకుకూరలైనా ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా సాఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ కాడలు తీసేసి ఇట్లా సాఫ్ చేసి పెట్టుకోవాలి, ఏరుకొని పెట్టుకోవాలి. ఎన్ని రోజులైనా 10 రోజులు 15 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా తీసేసి పెట్టేసుకోవాలి, ఏరుకోవాలి. మంచిగా గడ్డి అవన్నీ ఏం లేకుండా ఏరుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇట్లనే ఏరి పెట్టుకుంటా. కూరగాయలు తెచ్చుకుంటే ఇట్లనే అన్నీ కొత్తిమీర, మెంతి కూర, పుదీనా, ఏమన్నా ఆకుకూరలు తెస్తే గోంగూర ఏరి పెట్టుకుంటా. ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లనే ఏరుకొని పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. తెలియని వాళ్ళైతే, చాలా వరకు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా.